లోపలికి రావచ్చా? చెప్పు నీలంబరి. ఆంటీ వాళ్ల నాన్నగారు ప్రచండ భూపతి రాజావారు మాట తప్పితే సహించేవాళ్లు కాదు కదా అంకుల్. మాట తప్పడం మా వంశంలోనే లేదు. ఆ విషయమే నేను గుర్తు చేస్తే మరి మిమ్మల్ని ప్రశ్నించినట్టు కాదు కదా ఆంటీ. తెలివిగా మాట్లాడుతున్నాను అని మనసులో ముచ్చట పడకు. విషయమేంటో సూటిగా చెప్పు. చెప్తానంటీ, చెప్పడానికే వచ్చాను. మీరు నాకిచ్చిన మాటే మాంగళ్యం అనుకుని నేను ఇంట్లో అడుగు పెట్టాను. కాని దేవ పార్వతిని పెళ్లి చేసుకుని నన్ను భార్యగా కాకుండా ఈ ఇంట్లో పని మనిషిగా చూస్తూ పని మనిషినేమో తన రాణిగా చేసుకుని అవుట్ హౌస్ లోకి తీసుకెళ్లాడు. కళ్ళు పోయాక చూపు తెప్పించాలని మీరు ప్రయత్నిస్తుంటే పార్వతేమో మిమ్మల్ని ఓడించాలని జే హెర్బల్ బ్యూటీ కంపెనీ పెట్టింది. అఖిలాండేశ్వరి, తల వంచే పరిస్థితి ఎప్పుడూ రాదు. రాకూడదాంటీ, కాని ఇప్పుడు పార్వతి రాకూడని ఇంట్లోకే వచ్చింది. నేను దేవా కోసం ఏమైనా చేయగలను. అలాంటిది నేను సేవ చేయలేనా ఆంటీ? చెప్పండి. నీలాంబరి, నువ్వు సేవల కన్నా తప్పులు ఎక్కువ చేశావు. ఆ తప్పులన్నీ తప్పదని చేశానే కాని తప్పు చెయ్యాలని కాదంకుల్. నా తాళిని నిలబెట్టుకోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ వికటించి నన్ను దోషించేశాయి. ఏది ఏమైనా అఖిల సహనం వల్లే నువ్వు ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నావు. కాదనంకుల్, కాని నా మీద జాలి చూపించకుండా నాకు ఈ ఇంట్లో కోడలుగా స్థానానికి దారి చూపించండి. దేవాకి చూపొస్తే నాకు వేరే దారి చూపిస్తారని భయంగా ఉందా ఆంటీ? నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టెన్నాళ్ళయింది? సంవత్సరం దాటిపోయిందాంటీ. నువ్విష్టపడినవాడు నిన్ను ఇష్టపడ్డాడని నీ మెళ్ళో తాళి వేసి కోడలిగా ఈ ఇంటికి తీసుకొచ్చినా నువ్వు మా అభిమానాన్ని నిలబెట్టుకోలేకపోయావు. కానీ దేవ నన్ను ప్రేమించలేదు కదా ఆంటీ. అదే అంటున్నాను, మేం భ్రమపడ్డామని. నువ్వు చెప్పకుండా ఒక రకంగా మమ్మల్ని మోసం చేసినట్టేగా, కాదా? అది అది కాదాంటీ. అయినా మంగళసూత్రాలకు గౌరవం ఇచ్చి నీకిచ్చిన సదావకాశాన్ని నీ ప్రేమతో నెగ్గలేకపోయావు. పెదబాబుని నీ వాణ్ణి చేసుకుని ఈ ఇంటి ప్రతిష్టని కాపాడగలిగాను అని చెప్పుంటే ఈ పాటికి నిన్ను ఈ సామ్రాజ్యానికి పట్టపురాణం చేసుండేవాళ్ళం. నీ వల్ల ఏదీ కాలేదు. పైగా నా కొడుకు నష్టపోయాడు. ఆ పార్వతి వల్ల పరువు పోతున్నా సహనంగా వదిలేశారు. నేను నా భర్తని కాపాడుకోవాలని ఏం చేసినా పాపం, దోషం, నేరంగా అనిపించాయి. అఖిల, నీలాంబరి మాంగళ్యాన్ని హేళన చేయలేం, అలా అని కొడుకుని బలవంతం చేయలేం. ఆ మాట చెప్పాలని వచ్చానంకుల్. ఈ ఇంటి పెద్ద కోడలుగా నేను ఓడిపోయినా పార్వతికి ఆ స్థానం ఇవ్వమని నాకు మాట ఇవ్వండి ఆంటీ. అప్పుడు పార్వతి దేవాకి సేవ చేసినా ఏం చేసినా నేను భరిస్తాను ఆంటీ. ఎప్పటికైనా నేను ఇంటి పెద్ద కోడలుగానే చచ్చిపోవాలి. నాకదే కావాలంటీ. ప్లీజ్ ఆంటీ, నాకు మాట ఇవ్వండి ఆంటీ. మనిషి మాటిచ్చేది మనిషికే నీలంబరి. నువ్వు మనసున్న మనిషివని మాకనిపిస్తే మమ్మల్ని నీ ప్రవర్తనతో మైమరిపించేలా చేస్తే నేను మాటిస్తాను, ఆ మాట ఎప్పటికీ తప్పను. ఆంటీ, నేను మనిషిని కానా? ఆ ప్రశ్న నీకు కూడా వచ్చింది.
కోడలి కన్నా తల్లికి కొడుకే ముఖ్యమని నీకు చెప్పాల్సిన అవసరం లేదు. కొడుకు దుర్మార్గుడైతే ఆ తల్లి ఆలోచించేది. కానీ నా కొడుకు దేవుడని చాలా మంది అన్నారు, నువ్వు విన్నావు. వెళ్ళు. నీలు వెళ్ళి ఇంకా రాలేదు. ఏం మాట్లాడుతుందో ఏంటో. వచ్చావా నీలు? టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. ఎందుకు? అఖిలక్క దగ్గర మాట తీసుకోవడానికి వెళ్ళావు కదా, మొహం మీద పంచులు పడ్డాయేమోనని కంగారు పడిపోయాను. ఏంటి, ఎక్కడ పంచులేం పడలేదే? నన్నెందుకు కొడతారాంటీ? నిన్నే కొడతారు. నువ్వు చేసే పాడు పనులు ఒకటా రెండా? పైగా అఖిలక్క దగ్గరకు వెళ్లి పర్మనెంట్ గా పెద్ద కోడలుగా ఉండేలా ప్రామిస్ తీసుకుని వస్తానని వెళ్ళావు. చంప మీద పిడిగుద్దులు పడతాయని నేను రాలేదమ్మా తల్లి. పిచ్చాంటీ, ఇక్కడ నీలాంబరి, చీప్రి గంగా భవాని కాదు. తెలుసు, అన్నట్టుగానే ఒట్టేయించుకుని వచ్చావా? నీకంత సీనుందేంటి? నువ్వు కంచువి, కనకం కాదు, సోనకానివి. ఆంటీ, తిట్టే పని పెట్టుకుంటే నాకు చిరాగ్గా ఉంటుంది. నేను తిట్టడం కాదమ్మా, నీతో చేతులు కలిపినందుకు, పార్వతిని టార్చర్ పెడుతున్నందుకు జనాలందరూ నన్ను కూడా ఆడిపోసుకుంటున్నారు. పార్వతి ఇంట్లోకి వచ్చిందంటే కోడలొచ్చిందని అనుకోరాంటీ. అది పని మంచిగానే సేవలు చేస్తుంది. నీకు పార్వతి గ్రాఫ్ అర్థం కాదే. మొగుడికి సేవలు చేస్తే తన భార్యను పని మనిషి అనుకుంటున్నావు. నీ కళ్ల ముందు పార్వతి తిరుగుతూనే కళ్ళు తిరిగేలా షాక్ ఇస్తుంది చూడు. అది చూస్తూ ఊరుకుంటానా? అఖిలక్కే పార్వతిని ఇక్కడ ఉండొచ్చు అని పర్మిషన్ ఇస్తే నువ్వైనా నేనైనా అడ్డుకోగలమా? వద్దాంటీ ప్లీజ్ ఆంటీ అని చప్పరించే చాక్లెట్ పారేసుకున్న దాల్లా కాసేపు మారం చేశావు. నువ్వేం ఫీల్ అవ్వకని సర్వీస్ మాత్రమే చేస్తుందని అఖిలక్క అనగానే ఓకే అని తల ఊపుకుంటూ వచ్చేసావు. ఆంటీ, అది ఇక్కడుంటే దాని జాతకం మారుతుందని నువ్వనుకుంటున్నావేమో, కానీ నేను ఆలోచిస్తుందేంటో నీకు తెలుసా? అది సర్వీస్ చేయడానికొచ్చి చచ్చిపోతుంది. ఓమ్మా, ఫేస్ అలా టర్నింగ్ ఇచ్చుకో. ఏదైనా అంటిందా? నీ మొహం. పార్వతిని చంపేస్తావా? దాని బుగ్గల మీదున్న పౌడర్ని కూడా చెరపలేవు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటనుకున్నావు? అందరూ పెదబాబు కళ్లల్లో కన్నీళ్లు రాకుండా చూసుకోవాలి. నువ్వు పార్వతిని ఏమైనా చెయ్యాలని ట్రై చేస్తే పెదబాబు ఫీల్ అవుతాడు. అప్పుడు అఖిలక్క నిన్ను చంపి పడేస్తుంది. నువ్వు అలసిపోయినందుకే అలా అనుకుంటున్నావంటీ. నేను మాత్రం దాని అంతు చూసేదాకా అలిసిపోవడమే ఉండదు. అఖిలాంటినే దాని అంతు చూసేలా చెయ్యకపోతే నా పేరు చెప్పకు. నువ్వలా కలలు కను చాలు. పిచ్చి పట్టింది దీనికి. స్టాక్ మొత్తం సేల్ చేయండి. ఓవర్ టైం డ్యూటీ చేస్తే ఎక్స్ట్రా పే చేస్తామని అందరికి మెసేజ్ పాస్ చేయండి. ఓకే. పెద్దబాబు గారు, నేను కంపెనీకి పోయిస్తాను. నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు వదినా. నువ్వు బ్రోన్ చూసుకుంటూ ఉండు. అన్ని పనులు మాకు వదిలేయ్. అమ్మగారు అప్పచెప్పిన పనులు సానా ఉంటాయి కదా చంద్రబాబు గారు. ఆఫీస్ కు సంబంధించిన పనులు ఇంట్లోనే ల్యాప్టాప్ ముందే కూర్చొని చేయొచ్చు. కంపెనీకి వెళ్లి శేఖర్ ని కలిసి ప్రొడక్ట్స్ పనులు ఏవైనా ఉంటే పూర్తి చేసుకుని వస్తాము. అవును, నువ్వేమంటావు బ్రో? కొన్ని పనులు పార్వతీ చేయాలి మహి. ఈ కంపెనీ బాధ్యత కూడా తందే. అర్థమైంది బావా. అయితే మేము అవుట్ హౌస్ ఖాళీ చేయించి పనిలో ఉంటాం. అయ్యో, ఎందుకు అమ్మాయి గారు? మా సామాన్లన్నీ తీసేస్తారా?
నువ్వేం కంగారు పడకు పార్వతి, వాటిని తీసేస్తే నువ్వు ఊరుకుంటావా? వద్దైశ్వర్య, అవుట్ హౌస్ కి తాళం వేయండి. ఇంట్లో సామాన్లు మారిస్తే మనుషుల స్థానాలు మారుతాయా? మారచ్చు బ్రో, మీరు ఇప్పటికీ ఇంట్లోనే ఉండాలని మా కోరిక. అది తీరి కోరికిన సిన్బాబు గారు. అయ్యో పెద్దబాబు గారు, అయ్యో ఎవరు తలుచుకుంటున్నారు? మహి, ఆ, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? పార్వతి చూసుకుంటుంది కదా, పదా. ఆ, ఆ, సరే జాగ్రత్త బ్రో. పెద్దబాబు గారు మంచినీళ్ళు అట్టుకొస్తానండి. మహి, మహి, ఐశ్వర్య, ఏంటి దేవా, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? నీలాంబరి, నువ్వు ఇక్కడే ఉన్నావా? ఇప్పుడే వచ్చాను దేవా. నీలో నువ్వు మాట్లాడుకుంటుంటే కంపెనీ ఇద్దామని వచ్చాను. అలాగా. ఆ, నాకు హెల్ప్ చేస్తావా నీలాంబరి? ఆ, చెప్పు దేవా, ఏం చేయాలి? ఒక ఫోన్ కాల్ చేయాలి. మొబైల్ ఇవ్వనా నాది? నువ్వే డయల్ చేసి మాట్లాడాలి. నేను మాట్లాడాలా? ఎవరితో దేవా? చెప్తాగా. పెద్దబాబు గారు డయల్ చేయి నీలాంబరి. మంచినీళ్ళు. నెంబర్ చెప్పు దేవా. 8801 78. ఆ, ఇదిగో దేవా, డయల్ చేశాను, రింగ్ అవుతుంది. హలో, చందన బ్యూటీ పార్లర్, చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ నీలాంబరి. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఆ, ఇదిగో నీ ఎదురుగానే ఉన్నాను దేవా. పెద్దబాబు గారు, ఎందుకు కొట్టారు? నేను చెప్పిన నంబర్ ఏంటి? నువ్వు డయల్ చేసిన నంబర్ ఏంటి? నువ్వు చెప్పినట్టే చేశాను కదా దేవా. నాటకాలు ఆడకు నీలాంబరి. నేను కేవలం 9 నంబర్లు మాత్రమే చెప్పాను, కానీ నువ్వు కరెక్ట్ గా చందన బ్యూటీ పార్లర్ నంబర్ కి డయల్ చేశావు. ఎలా చేశావు? ఏ బ్యూటీ పార్లర్ నాకేం తెలియదు దేవా. మాట్లాడకు. ఏమైంది బావా? బ్రో, ఏదో వినసొంపైన సౌండ్ వినపడింది. గడప నుంచి పార్వతిని పంపించడానికి ఏదో ప్లాన్ చేస్తున్నారు. అది వీళ్ళ వల్ల కాదని చెప్పాను. నీలాంబరి, అవుట్ హౌస్ ఖాళీ అయింది, నీ లగేజ్ ఏమైనా షిఫ్ట్ చేసుకుంటేమో ఆలోచించుకో. దేవా వస్తానంటే అవుట్ హౌస్ లో కూడా కాపురం చేయడానికి నాకేం అభ్యంతరం లేదు మహి. దెబ్బ తగిలినేం బాధ లేదనుకుంటా. లేదు దేవా, అలా అనుకోలేదు. నువ్వు అపార్థం చేసుకోకు. నేను నీ గురించి ఆలోచించట్లేదు కాబట్టి బతికిపోయావు. జాగ్రత్తగా ఉండండి. పార్వతి, పెద్దబాబు గారు, నీలాంబరికి నీళ్ళు తాగించు. వీళ్ళకి నీళ్ళు ఇవ్వడం కూడా వేస్టే. పదండి. కదా నీలాంబరి, చెంపలు వాయించుకున్నావు కదా, ఏం ఫీల్ అవ్వద్దు. ఇదంతా నీకు మామూలే కదా. హ! ఛీ! బంగారం, నాకు మామూలు సంతోషంగా లేదు, అర్జెంట్ గా పండగ చేసుకోవాలనిపిస్తుంది. నీలాంబరి చెక్అౌట్ చేసే పరిస్థితి వచ్చింది, పార్వతి ఇంట్లోకి వచ్చింది. అవును, బావా పార్వతి ఇంట్లో ఉంటే ఆ కలే వేరు. ఈ హ్యాపీ మూమెంట్ లో నీకేం కావాలో కోరుకోవడానికి ఇచ్చేస్తాను. ఇస్తావా? క్యాష్ ఇమ్మంటావా, కార్డు ఇమ్మంటావా? ముద్దులు అలకాలి. కిస్ పెట్టాలా? పటాపటామని పెట్టేస్తా. నుదురు మీద, బొగ్గు మీద, మెడ మీద 6 నిమిషంలో 60 కిసులు పెట్టిన రికార్డు నా పేరిట. ఏంట్రా? ఏం లేదు. ఏమన్నావు? నథింగ్ ఏంజల్, ఊరికే కామెడీ కోసం. రేయ్, పెళ్లికి ముందు నువ్వు రికార్డ్స్ క్రియేట్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు అవి బ్రేక్ చేయాలి. 6 నిమిషానికి 100 ముద్దులిచ్చి అట్నుంచటు స్వర్గానికి వెళ్లి రావాలి. మళ్ళీ తిరిగి రావడం కూడా ఉందా? యా, వస్తేనే కదా 3వ నెల అని త్వరలో డిక్లేర్ చేసేది. అయితే మళ్ళీ మందులేసుకురావాలా? అటు తిరిగి గునుకుంటున్నావేంట్రా? ఏం లేదు, డే ఎఫెక్ట్ కదా, ఇప్పుడు ఎందుకా అని పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిది కదా. ఉన్న ఆనందం సెలబ్రేట్ చేసుకొని. ఏది ఎప్పుడు ఎలా సంతోషంగా గడపాలో నాకు తెలుసు. నేను ఫిక్స్ అయిపోయాను. అలాగా, అయితే నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను.
పట్టుకున్నావు బంగారం? నేను వదిలేస్తే నీ నడుం విరిగిపోతుందని నువ్వు నిలబెట్టి డార్లింగ్. నీ కాళ్ల మీద నువ్వు నిలబడేలా నేను చేస్తానుగా. అబ్బా అబ్బా. ఎక్కడికి వెళ్ళకు, ప్రిపేర్ అవ్వాల్సిన అవసరమే లేదు. నేను చూసుకుంటానుగా. ఏం చూసుకుంటా? ఏం చేస్తావు? తప్పు. ఉష్షు. షర్ట్ తీసేద్దామంటే వద్దు ప్లీజ్ వద్దు. వద్దు బంగారు బంగారు బంగారు. అబ్బా ఏం చేస్తామని వద్దంటే వద్దు వద్దు బంగారు వద్దే. షర్ట్ దిగే. అబ్బా వద్దే బాబు, నీకు దండం పెడుతున్నా, మాట వినవే. ఏం చేస్తున్నావు? పాడుకుంటూ పిండి పిండి చేసావు కదే. నిన్ను బాగా పిండాలనుంది మావా. ముద్దుగా బొద్దుగా ఉంటావు కదా. తగ్గాలంటావా? వద్దు, ఇలాగే ఉండాలి. పిల్లలు కూడా ఇలాగే పుట్టాలి. లే, ఇక్కడ పడితే బాగోదు. బెడ్ మీద పడుకో. ఇప్పుడు నేనేం చేయలేను బంగారం, ప్రార్థించగలంతే. ప్లీజ్. అలా అంటే ఎలా మావా? మళ్ళీ వచ్చి చెప్తా నీ పని. అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, బతికించేవరా దేవుడా. ఎవడో గానీ ఆడికి దండేసి దండం పెట్టాలరా బాబు. కాసేపు ఉంటే నా ఆకు సిరిగిపోయేది. అర్జెంట్గా టాబ్లెట్లు వేసుకోవాలి. అమ్మా పార్వతి, వాళ్ళకి వంట పని అప్పచెప్పినందుకు వంటగదిని స్టోర్ రూమ్ చేశారు. మళ్ళీ నీకెంత పని పడిందో చూడు. ఇది పని అనుకోను అమ్మాయి గారు, గుడిని శుభ్రం చేస్తున్నాను అనుకుంటున్నాను. ఎన్నాళ్ళయింది నేను మళ్ళా ఈ వంటగదికొచ్చి. ఇక నువ్వు ఎప్పటికీ ఇక్కడే ఈ ఇంట్లోనే ఉండిపోవాలి పార్వతి. నా పెద్ద కోడలని అఖిల అంటే నిన్ను మురిపంగా చూసుకోవాలి. మీ మాట సెలవుతో అట్టా జరగాల. పార్వతి, ఇన్ని పాలు సరిపోతాయా? సరిపోతాయి అమ్మాయి గారు. స్టవ్ వెలిగిస్తానునండి. ఎక్కడికంటే కిచెన్ లోకి ఒకసారి తొంగి చూడు, నీకే తెలుస్తుంది.